తలసముద్రం సూర్యం విద్యార్థి యువజన చేసి అధ్యక్షులు ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని స్వాగతిస్తుంది. మేము యువజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం, నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి. మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి యువజనులకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని గూగుల్ సంస్థల్ని తీసుకువస్తా ఉన్నారు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున యువజన జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలనైనా మేము స్వాగతిస్తున్నాం. కానీ చాలా మంది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల కీలకంగా అక్కడ అభివృద్ధి మెండుగా ఉండాలి. మరి అలాంటి మానవ వనరులు ఇవాళ పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందే దిశగా మరి ఇవాళ లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. ఆయనకి మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారు గ్లోబలీ ట్రావెల్ చేస్తూ ఎన్నో ఐటీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా రిప్రజెంటేట్ చేస్తూ